హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేపల ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా చేపలు తీసుకొని కల్లుప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఒక ఖాళీ గిన్నె తీసుకొని అందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసుకొని ఒక గుప్పెడ కరివేపాకు వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో చేప ముక్కలు వేసుకొని చేప ముక్కలకు పట్టేటట్టు కారం, ఉప్పు, పసుపు అంటే మనం కలుపుకున్నదంతా చేప ముక్కలకు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు తర్వాత మూత తీసి స్టవ్ మీద పెన్నం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ప్యాన్ మీద ముక్కలు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పైన 2 స్పూన్లు ముక్క 2 నిమిషాలకు ఒకసారి 2 ప్యాన్లు పెట్టి సిరిగిపోకుండా జాగ్రత్తగా తిరిగే 4 ముక్కలు. తర్వాత రెడీ అయిపోయింది ఫ్రై, చేప ముక్కల ఫ్రై. పైన కొత్తిమీర చల్లుకోవాలి.